నమస్తే శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికలకు సర్వం సిద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందంటూ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సిఇసి ముఖేష్ కుమార్ మీనా. పోలింగ్ నిర్వహణకు అంతా సిద్ధం. పోలింగ్ కు ఎవరైనా ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వివరాలు వెల్లడించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్. వెబ్ కాస్టింగ్ పనితీరు సరిగా ఉండాలి. తిరుపతిలోని కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ను పరిశీలించిన ఉన్నతాధికారులు ఉజ్వల్ కుమార్ ఘోష్, అరవింద్ సాల్వే, ప్రదీప్ కుమార్. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు ముమ్మరం. గూడూరు నియోజకవర్గంలోని కేంద్రాలకు సిద్ధం చేసిన ఆర్టీసీ బస్సులు కేంద్రాల వద్దకు చేరుకుని బస్సుల్లో సిబ్బందిని తరలింపు. ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారాలు ముగియడంతో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేసినట్లు మీనా తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదన్నారు. ఎన్నికలు ముగిసే వరకు సోమవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు నిషేధమని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు జరిగితే చర్యలు తీసుకుంటామని మీనా వివరించారు. మనకు 175 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 175లో 169లో మార్నింగ్ 7 to ఈవినింగ్ 6 కాన్స్టిట్యుయెన్సీస్. అంటే దాంట్లో ఇవన్నీ 6 కాన్స్టిట్యుయెన్సీస్ అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో వస్తాయి. దాంట్లో పాలకొండ, కురుపాం అండ్ సాలూర్, దీస్ 3 కాన్స్టిట్యుయెన్సీస్ టైమింగ్ ఇస్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 5. దెన్ అరకు వ్యాలీ, పాడేరు అండ్ రంపచోడవరం, అక్కడ పోలింగ్ టైమ్ ఇస్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 4. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ 6 కాన్స్టిట్యుయెన్సీస్ ఎవ్రీవేర్ 169 కాన్స్టిట్యుయెన్సీస్లో పోలింగ్ టైం మార్నింగ్ 6 నుంచి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. 11 hours పోలింగ్. ఈరోజు అంటే అగైన్ సేమ్ 48 hours పీరియడ్ సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. అంటే ఎండ్ ఆఫ్ పోల్ నుంచి మనం ముందుకు వస్తే 48 hours ముందు వరకు సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. సో ఫర్ 169 కాన్స్టిట్యుయెన్సీ సైలెన్స్ పీరియడ్ ఈజ్ ఫ్రమ్ 6 PM ఈ రోజు నుంచి అక్కడ 6 PM వరకు. 3 కాన్స్టిట్యుయెన్సీస్ గురించి ఇది ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ అయ్యి అప్పుడు 5 వరకు ఉంటుంది. 3 కాన్స్టిట్యుయెన్సీస్ అరకు, పాడేరు అండ్ రంపచోడవరం అక్కడ 4 నుంచి 4 వరకు, అంటే ఈరోజు 4 నుంచి 4 వరకు. సో 3 కాన్స్టిట్యుయెన్సీస్లో ఆల్రెడీ సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది. ఈ సైలెన్స్ పీరియడ్ అంటే దిస్ ఈజ్ వెరీ క్రూషియల్. ఈ సైలెన్స్ పీరియడ్ అంటే ఈ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ క్యాంపెయినింగ్ అంతా ఆగిపోవాలి. ఈరోజు 6 తర్వాత ఎవ్రీ ప్లేస్, ఎవ్రీవేర్ ఎక్సెప్ట్ దీస్ 6 కాన్స్టిట్యుయెన్సీస్ వేర్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ మోషన్, పొలిటికల్ క్యాంపెయినింగ్ హ్యాస్ టు స్టాప్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. నా పొలిటికల్ క్యాంపెయినింగ్ అంటే ఫిజికల్ క్యాంపెయినింగ్ కాదు. ఆల్ టైప్స్ ఆఫ్ క్యాంపెయినింగ్స్ విల్ బి స్టాప్. క్యాంపెయినింగ్ ఇన్ టీవీ, campaigning in radio, campaigning through social media, campaigning through all sorts of medium of campaigning has to stop after 6 PM today evening. Silence period లో సెక్షన్ 144 ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే నోబడి మోర్ దెన్ 5 people cannot gather. మీటింగ్ పెట్టడానికి అవకాశం లేదు. లౌడ్ స్పీకర్ cannot be used. And no road shows, no meetings, nothing. That will be implemented from 6 o'clock today. Another important implication ante, for example, campaigning kosam చాలా మంది బయట నుంచి పొలిటికల్ ఫంక్షనరీస్, లీడర్స్, వర్కర్స్ వస్తారు. ఈ 6 తర్వాత అందరూ పొలిటికల్ ఫంక్షనరీస్, లీడర్స్ ఆ కాన్స్టిట్యున్సీ నుంచి బయటకే వెళ్ళిపోవాలి.
తిరుపతిలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ఏర్పాటుపై తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్, పోలీస్ పరిశీలకులు అరవింద్ సాల్వే, సాధారణ వ్యయ పరిశీలకులు ప్రదీప్ కుమార్ పరిశీలించారు. అక్కడ ఏర్పాట్లను వారు క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులకు కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ వెబ్ కాస్టింగ్ పై వివరించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, పోలింగ్కు ఎవరైనా ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పేర్కొన్నారు. నెల్లూరులోని కలెక్టరేట్లో ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. నెల్లూరులోని కలెక్టరేట్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరినారాయణన్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో 20,61,800 మంది ఓటర్లు ఉన్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,446 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 14,687 మంది సిబ్బందిని ఎన్నికల విధులకు నియమించామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 5,53,00,000 రూపాయల నగదును సీజ్ చేశామని తెలిపారు. జిల్లాలో ఓటు లేని వారు, బయట వ్యక్తులు నెల్లూరు జిల్లాలో ఉండకూడదని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందని పేర్కొన్నారు. అలాగే ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మాట్లాడుతూ పోలింగ్కి ఎవరైనా ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్చి 16 నుండి 2,76,000 రూపాయల నగదు, ఇతర లిక్కర్, మెటల్స్ అన్నీ కూడా సీజ్ చేశామని పేర్కొన్నారు. అతిథి గృహాలు, కళ్యాణ మండపాలు, లాడ్జీలు వంటి వాటిని తనిఖీ చేస్తున్నామని, బయట వ్యక్తులు ఎవరూ లేకుండా చూస్తామని ఆయన వివరించారు. సార్వత్రిక ఎన్నికలకు అధికార యంత్రాంగం అంతా సిద్ధం చేసింది. ఎన్నికలకు మరికొద్ది గంటలు మాత్రమే ఉండడంతో పోలింగ్ కేంద్రాలకు పరికరాలను రిటర్నింగ్ అధికారులు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. ఓట్లేసేందుకు దూర ప్రాంతాల నుండి ఓటర్లు స్వగ్రామాలకు చేరుకున్నారు. మే 13న ఎన్నికలు జరగనుండడంతో అధికార యంత్రాంగం ఎన్నికల పనుల్లో నిమగ్నమయ్యారు. పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ పరికరాలు తరలిస్తున్నారు. ఆయా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గూడూరు నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది, పరికరాలు తీసుకెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు సిద్ధంగా ఉన్నాయి. ఆదివారం ఉదయం నుండి బస్సులను ఆయా కేంద్రాల వద్దకు పంపారు. దూర ప్రాంతాల కేంద్రాలకు వెళ్లే సిబ్బందిని ముందుగా పంపేందుకు రిటర్నింగ్ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో గూడూరు రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్లకు ఓటర్లు చేరుకున్నారు. ఇక్కడ నుండి వారు స్వగ్రామాలకు బయలుదేరారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం గూడూరు పట్టణంలో ఘనంగా జరిగింది. స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో కోవిడ్ సమయంలో సేవలు అందించిన 6 మంది నర్సులను ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ముందుగా కేక్ కట్ చేసి నర్సులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, సంస్థ ప్రతినిధులు రామ్మోహన్ రావు, రాము, నాగరాజు, సతీష్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ డే రోజు వైద్యుల సన్మానం, తర్వాత నర్సుల డే రోజు నర్సుల సన్మానం, ఉమెన్స్ డే రోజు స్టాఫ్కి రకరకాల ఆట పోటీలు పెట్టి అనేక కార్యక్రమాలని ప్రగతి సేవా సంస్థ అందిస్తుంది. దాంట్లో భాగంగా రేపు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. దాన్ని పురస్కరించుకునే ముందు రోజే ఈరోజు ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఉత్తమ సేవలు అందిస్తున్న 6 పేరికి
సన్మానం చేసి వారి యొక్క సేవలని ఎంతో కొనియాడుతున్నాం. నర్సుల గురించి డాక్టర్ రాజా గారు మంచిగా సందేశం ఇచ్చారు. ఆ విధంగా నర్సుల యొక్క సహాయ సహకారంతో పేషెంట్లు ఈ ప్రతి సంవత్సరము ప్రగతి సేవా సంస్థ కానీ, నర్సెస్ డే కానీ, డాక్టర్స్ డే కానీ, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కూడా నేను వచ్చినప్పటి నుంచి 3 years అయింది. ప్రతి సంవత్సరము ఆనవాయితీ తప్పకుండా వాళ్ళు రెగ్యులర్గా ఈ విధంగా జరిగించడము, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. దీని వెనక మౌలాలి హస్తం ఉంటుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో మొదలు పెడతాడు మౌలాలి. మేడం ఎవరి పేర్లు చెప్పండి మేడం అంటాడు. ఇంతకుముందు 5 మందికే ఇచ్చేవాళ్ళు. నేనైతే ఎంత మినిమైజ్ చేసినా 5 మంది అంటే సరిపోరనేసి ఒక 6 మందికి చేయడం జరిగింది. మౌలాలి ఇప్పుడు కూడా సెలవులో ఉంటే నేను ఎవరి పేరు చెప్పండి మేడం అంటే సిస్టర్ వాళ్ళని అడుగు మౌలాలి. ఎందుకంటే ఇంతకుముందు అందరూ అర్హులే ఈ సన్మానానికి. ఎందుకంటే ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదు, మీరు చేసే సేవ చాలా అద్భుతంగా ఉంటుంది, బాగా చేస్తున్నారు. కాకపోతే అందరికీ ఒకేసారి ఇవ్వలేము కాబట్టి ఆర్డర్ ప్రకారము ఇవ్వడం జరుగుతుంది. అందుకని నేను మౌలాలికి చెప్పాను, మౌలాలి నువ్వు సిస్టర్స్ని అడుగు, ఇవ్వని వాళ్ళకి ఇచ్చుకుంటా వెళ్దాము అని చెప్పాను. ఆ విధంగా పేర్లను సిస్టర్లు సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అందరికీ కూడా జరుగుతుంది, రాని వాళ్ళు బాధపడక్కర్లేదు. ఈరోజు విజయ సిస్టర్ ఫోన్ చేసి, విజయ సిస్టర్ ఈ మంత్ రిటైర్డ్ అవుతున్నారు. నేను రాలేను మేడం అంటే, సిస్టర్ ఇది మీ లాస్ట్ది, మీ లాస్ట్ సన్మానం, మీరు తప్పకుండా రావాలి. 20వ సంవత్సరం మే 12న ఫ్లారెన్స్ నైటింగేల్ ధనవంతులైన అంటే సుసంపన్నమైన కుటుంబంలో జన్మించి కేవలం సర్వీస్ కోసం తన సంపదని, తన జీవిత కాలాన్ని వెచ్చించి ఒక ఫౌండర్గా, నర్సింగ్కి ఒక ఫౌండర్గా ఆమె పేరు కాంచారు. తన సర్వీస్ను కూడా సైనికులు, ఆర్మీలో సైనికులకి మామూలుగా నర్సెస్ పోవాలంటే మిలిటరీకి చాలా ఆలోచిస్తారు, కుటుంబానికి దూరంగా ఉండాలా, తన పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టాలా, ఇవన్నీ ఆలోచించుకొని మిలిటరీ సర్వీసెస్కి తక్కువ మంది పోతాం ఇప్పుడు కూడా. కానీ ఆ రోజుల్లో ఆమె ఇట్లా సైనికులకి సేవ చేయడం కోసం లాంతర పట్టుకొని, అంటే లైట్లు అవేమి ఉండవు కదా పట్టుకొని పోయి సేవ చేసి మనందరికీ స్ఫూర్తిదాయకమైంది. తర్వాత మా నర్సింగ్ కాలేజీలు కానీ, నర్సింగ్ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఏర్పడడానికి ఫస్ట్ ఫౌండర్ ఆమె. మనం ఇక్కడ ఈ ఒక కార్యక్రమాన్ని చేసుకోదలుచుకున్నాం. ముందుగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఫ్రంట్ వారియర్స్లో ముందు నర్సులను దాటుకొని డాక్టర్ల కాడికి పోవాల్సింది ఏ పేషెంట్ అయినా కూడా. ఎందుకంటే మనం ప్రపంచం అతలాకుతమైన పరిస్థితుల్లో ముందుగా చేపట్టుకొని చూసేది మనకు నర్సే. నర్సు తర్వాత డాక్టర్లు దాన్ని తీసుకుంటారంటే ధైర్య సాహసాలతో కూడిన ఈ ఒక పనిని మీకు ఈ ఒక మంచి అదృష్టాన్ని కలగజేసిన దానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మీ గురించి ఎంత చెప్తున్నా కూడా తక్కువైనమాట. అంటే క్యాన్సర్తో బాధపడుతున్న చిల్లకూరు మండలం బోధనం గ్రామానికి చెందిన కొల్లపూడి రమణయ్యకు చేడిమాల్లోని రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు సహకారంతో 25,000 రూపాయల నగదు సాయం అందజేశారు. వైద్యం కోసం ఆర్థిక స్తోమత లేకపోవడంతో శ్రీనివాసులు నాయుడు స్పందించి చేయూత అందించారని ట్రస్ట్ ప్రతినిధులు బాబు చెంచుకృష్ణయ్య తెలిపారు. మా రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ బోధన గ్రామంలోని కొల్లపూడి రమణయ్య అనేటువంటి కుటుంబాన్ని దర్శించడం జరిగింది. ఈ కొల్లపూడి రమణయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఆ రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీను సార్ గారికి తెలియజేయగా ఆయన స్పందించి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని దయచేశాడు. వాళ్ళ కుటుంబ సభ్యులకి అందజేశాం. మరి రమణయ్య గారి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలు చదువుకుంటున్నారు. వాళ్ళు కూడా చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తుని అందజేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మా రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఈ ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలతో ఆయన దాతృత్వంతో ఎంతో మంది అనారోగ్యులైనటువంటి పేదలకు సహాయం చేస్తూ ఆయన దాతృత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఎన్నికలకు సర్వం సిద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందంటూ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సిఈసి ముఖేష్ కుమార్ మీనా. పోలింగ్ నిర్వహణకు అంతా సిద్ధం. పోలింగ్ కు ఎవరైనా ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వివరాలు వెల్లడించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్. వెబ్ కాస్టింగ్ పనితీరు సరిగా ఉండాలి. తిరుపతిలోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ను పరిశీలించిన ఉన్నతాధికారులు ఉజ్వల్ కుమార్ ఘోష్, అరవింద్ సాల్వే, ప్రదీప్ కుమార్. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు ముమ్మరం. గూడూరు నియోజకవర్గంలోని కేంద్రాలకు సిద్ధం చేసిన ఆర్టీసీ బస్సులు కేంద్రాల వద్దకు చేరుకుని బస్సుల్లో సిబ్బందిని తరలింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.